బంగారు మామిడికాయ గుణపాఠం. ది లెసన్ ఆఫ్ ద గోల్డెన్ మ్యాంగో. దక్షిణ భారతదేశాన్ని పాలించిన గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన సామ్రాజ్యం విజయనగరం. ఆ రాజ్యంలో ధనం, ధాన్యం, కళలు, కవులు నిండి ఉండేవి. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. అందులోకెల్లా ప్రముఖుడు తెనాలి రామకృష్ణుడు. ఒక శుభోదయం, ఒక దూరదేశపు వర్తకుడు రాయలకు అద్భుతమైన బహుమతిని సమర్పించాడు. అది బంగారు రంగులో మెరిసిపోతున్న అరుదైన సువాసనగల మామిడికాయ. ఇంతటి దివ్యమైన ఫలాన్ని రాయలు అంతకుముందు చూడలేదు. రాయలు ఆ మామిడికాయను చూసి మురిసిపోయారు. వెంటనే ఆయన తన మంత్రులు, పండితులందరినీ సభకు పిలిపించారు. మంత్రివర్యులారా, ఇది కేవలం మామిడికాయ కాదు. దీనిని దేవతలకు ప్రీతిపాత్రంగా భావించి దీనిని ఉపయోగించడానికి ఉత్తమమైన మార్గం ఏది అని అడిగారు. ప్రధానమంత్రి తిమ్మరుసు నిలబడి వినయంగా ఇలా అన్నారు: మహారాజా, ఈ అరుదైన ఫలాన్ని బంగారు ఆభరణాలలో పొదిగి పూజామందిరంలో ఉంచాలి. అది తరతరాలుగా మన ఖ్యాతిని గుర్తుచేస్తుంది. మిగతా మంత్రులు కూడా వింత వింత ఖరీదైన సలహాలు ఇచ్చారు. అందరూ తమ సలహాలు చెప్పిన తర్వాత రాయలు తెనాలి రామకృష్ణుడివైపు చూశారు. రామకృష్ణుడు చిరునవ్వుతో తల వంచుకుని నిలబడి ఉన్నారు. రామకృష్ణ, నీవు ఎందుకని మౌనంగా ఉన్నావు? ఈ విలువైన మామిడికాయ గురించి నీ సలహా ఏంటి అని అడిగారు. రామకృష్ణుడు సభవైపు తిరిగి నవ్వుతూ ఇలా బదులిచ్చారు: మహారాజా, ఈ కాయ అరుదైనది, బంగారు వర్ణం కలది. కాని అది ఒక మామిడికాయ. దాని ఉత్తమ ఉపయోగం ఏమిటంటే ముక్కలుగా కోసి పంచదార, నెయ్యి కలిపి అప్పుడే స్నానం చేసిన ఒక చిన్న పిల్లాడికి ఆనందంగా తినిపించడం. మంత్రులు వెంటనే గుసగుసలాడటం మొదలుపెట్టారు. తిమ్మరుసు కనుబొమ్మలు చిట్లించారు. రాయలు నవ్వకుండా గంభీరంగా: రామకృష్ణ, ఇంత విలువైన వస్తువును ఒక సామాన్యమైన పద్ధతిలో ఖర్చు చేయమంటావా? దీని వెనుక ఉన్న ఆలోచన ఏమిటి అని అడిగారు. రామకృష్ణుడు వినయంగా కాని స్థిరంగా ఇలా అన్నారు: మహారాజా, వస్తువు విలువ దాని అరుదుగా ఉండటంలో లేదు, అది కలిగించే ఆనందంలో ఉంది. ఏ బంగారపు అలంకరణ ఇవ్వలేని తృప్తిని మామిడికాయ రుచి ఒక చిన్న పిల్లాడికి ఇస్తుంది. ఎంతో ఖరీదైనదైనా అది దాని సహజమైన ప్రయోజనాన్ని కోల్పోకూడదు. రామకృష్ణుడి మాటలలోని లోతైన సత్యాన్ని రాయలు అర్థం చేసుకున్నారు. నీ మాట నిజమే రామకృష్ణ, మనం తరచుగా వస్తువుల బాహ్య విలువకు ప్రాధాన్యత ఇచ్చి వాటి నిజమైన ప్రయోజనాన్ని, అంతిమ ఆనందాన్ని మరచిపోతాము అని అన్నారు. రాయలు ఆ మామిడికాయను రామకృష్ణుడికి ఇచ్చి, దీనిని నువ్వు చెప్పినట్లే చేయించు, మరియు నీ వివేకానికి గుర్తుగా ఈ బంగారు కానుకను స్వీకరించు అని అన్నారు. ఆ విధంగా తెనాలి రామకృష్ణుడు తన చమత్కారంతో సరళతలోని గొప్ప గుణపాఠాన్ని రాజుకు, సభకు నేర్పించాడు.